నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఐబొమ్మ రవి గత కొంతకాలంగా ఇతని పేరు వార్తల్లో నిలుస్తూనే ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఐబొమ్మ రవికి చుక్కెదురైంది కోర్టులో అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇంకా 12 రోజులు విచారణకి పొడిగిస్తూ కోర్టు అయితే పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో దీని మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. ఐబొమ్మ రవి ఆయనకి కోర్టులో చుక్కెదురైంది అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఇంకొక 12 రోజుల పాటు విచారణకు అనుమతిస్తూ కోర్టు పోలీసులకు ఆదేశించినట్టు తెలుస్తుంది. మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఐబొమ్మ రవి అనే ఒక క్యాండిడేట్ లేక మనకి దొరికిన ఒక అద్భుతమైన ఆస్తి, ఇంకా చెప్పాలి అంటే. బికాజ్ ఆ టెక్నాలజీ మనలో తెలియలా. ఎప్పటి నుంచో ఆన్లైన్లో సినిమాలు అనేది పెద్ద టాపిక్, మనకు కొన్ని దశాబ్దాల నుంచి టాపిక్. అది సీడీలు ఉన్నప్పుడు థియేటర్ నుంచి తీసి ఒక్కొక్క సీడీలో 3 సినిమాలు అమ్మేవాళ్ళు. అవి బస్సోళ్ళు కొని అందులో వేసేవాళ్ళు. సీడీలు పోయాక ఎల్ఈడీలు వచ్చిన తర్వాతనేమో ఇప్పుడు ఆండ్రాయిడ్ వెర్షన్స్ వచ్చేది, యాపిల్లను అట్లా ఇట్లా టెలిగ్రామ్ లాంటి వాటిలో ఇంకా అసలు ఎవడు అప్లోడ్ చేశాడో ఎందుకు అప్లోడ్ చేసాడో తెలియనంత టెక్నాలజీ. బట్ అన్నీ చూసేస్తున్నారు. ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతుంది. ఏఐ కూడా వచ్చేసింది. సినిమాని పాత పిచ్చి ఎప్పుడో తీసిన సినిమాలను కూడా నీట్గా క్లియర్ చేస్తున్నారు ఇప్పుడు. అంత టెక్నాలజీ వచ్చింది. ఇక్కడ చిన్న కెమెరాలు పెట్టి కూర్చుంటున్నారు. ఇలా సినిమా అంతా ఇందులో రికార్డ్ అవుతుంది, లేదా పాప్కార్న్ డబ్బాలు పెట్టి దీంట్లో రికార్డ్ అవుతుంది. తెలీదు. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ నీట్గా ఏదో చేస్తున్నారు. అది మూవీ రూల్స్ పని. అయితే ఇప్పుడు వచ్చిన విషయం ఏంటంటే ఐబొమ్మ అది ఆన్లైన్లో నెట్ఫ్లిక్స్లో కానీ అమెజాన్లో కానీ రిలీజ్ అయితే తప్ప వీడు డౌన్లోడ్ చేయడు. రిలీజ్ అయిందంటే ఐబొమ్మలకు వచ్చేస్తుంది గంటలో. వాడి దగ్గర ఆ టెక్నాలజీ ఉంది. అది మనం ఛేదించగలిగితే నెక్స్ట్ దాన్ని కూడా మనం ఈజీ, అంటే ఒకటి దొరికింది తీగలా అయితే డొంక కదలాలి. డొంక మూవీ రూల్స్. ఇప్పుడు నేను అఖండ రిలీజ్ అయిన తెల్లారి మూవీ రూల్స్లో హెచ్డి ప్రింట్ వచ్చింది. అవునా? హెచ్డి ప్రింట్ పెట్టారు. అది కాసేపు ప్లే అయ్యి తర్వాత ఆగిపోయిందని కూడా కింద నాకు కామెంట్లు వచ్చాయి. నేను ఆ టాపిక్ చేశాను. కింద కామెంట్లు వచ్చాయి, అది ఎక్కువ సినిమా లేదండి, సగం ఉంటే ఆగిపోయిందండి. నువ్వు ఎందుకు చూసాను? నేను కామెంట్ చేసిందే చూసే వాళ్ళనే తిట్టా. అది చూసి మళ్ళీ కామెంట్ పెట్టాడు. ఇట్లా ఉంది పరిస్థితి. చూసే వాళ్ళ ఆగట్లా. ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే వాళ్ళు కూడా ఉన్నారు. పెట్టేవాళ్ళు ఆగట్లా. ఈ చూసే వాళ్ళకి పెట్టే వాళ్ళకి ఏమన్నా ప్రయోజనం ఉందా అంటే, చూసేవాడికి ఫ్రీ సినిమా ప్రయోజనం, ఈ ఖర్చు కలిసి వస్తుంది ఆ ఓటీటీ యాప్స్. పెట్టేవాడికి ఏమో బెట్టింగ్ యాప్ల అండదండలు. అంతే కదా, వాళ్ళ ఆశీస్సులతో వాడు పెడుతున్నాడు. ఇక్కడ బెట్టింగ్ నిషేధం. ఆ బెట్టింగ్ రూట్ వెళ్తేనే ఇంకేవో కొత్త దొరికాయి వీళ్ళకి. ఒక రకంగా ఇక్కడ ఆడొద్దు అని చెప్పేసి గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వగలిగారు. మరి ఇప్పుడు పైరసీని ఏం చేద్దాం? పైరసీ మీద ఆల్రెడీ ఆనంద్ గారు స్టార్ట్ చేసిన డ్రైవ్ మన సజ్జనర్ గారు కంటిన్యూ చేస్తున్నారు. లేక వీడు అంటే ఒక బంగారంలా దొరికాడు, వాడంతటి వాడే వచ్చిన తర్వాత అంత తొందరగా బెయిల్ ఇచ్చి వదిలేస్తే యూ కాంట్ అనమాట. ఇప్పుడు ఆయన కూడా అన్ని నిజాలు చెప్పాడని నువ్వు ఎలా అనుకుంటామా? బేసిక్సే చెప్పున్నాడు. మనకు ఆ బేసిక్సే అంత చేశాడా అంత ఉంటుంది. అంటే పోలీసులు కూడా ఆఫర్ ఇచ్చారు ఆయన స్కిల్స్ చూసే అనేది కూడా ఒక వార్త వినిపిస్తుంది కదా. ఈ ఆఫర్లు ఇస్తారు కానీ వాడు సంపాదించినంత వీళ్ళు ఇవ్వలేరు, వాడు ఆశించినంత వీళ్ళు ఇవ్వలేరు. అంతే కదా. ఏం చేస్తాడో, నేను చాలా మారిపోయానండి, మా నాన్నని బాగా చూసుకుంటాను, వెళ్ళాక హోటల్ పెట్టుకుంటాను, నేను సక్రమంగా బతకాలనుకుంటున్నాను, అసలు ఐబొమ్మ అనేది తీసేశాను. ఇవన్నీ కాకరకాయ కబుర్లు. ఇట్లా పోతే వెంటనే వాడు ఇంకోటి సృష్టించగలడు. హీ కెన్. తనకంత స్కోప్ ఉంది, అంత నాలెడ్జ్ ఉంది, అంత వ్యవస్థ ఉంది. కానీ ఒకటి దొంగ దొరికితే అందరి పేర్లు చెప్పడు. ఇప్పుడు బెయిల్ అప్లై చేయొచ్చు, నీకు బెయిల్ వస్తుంది అని వీడికి తెలిసేంతకాలం వీడు ఏం చెప్పడు, ఎవరి గురించి చెప్పడు. బెయిల్ అప్లై చేయొచ్చు అన్న టైంలో ఎవరో వీడికి సంబంధించిన వ్యక్తి ఒక మంచి లాయర్ని పట్టుకొచ్చి గట్టిగా వాదించి, ఆల్రెడీ ఒక లాయర్ గట్టిగా వైజాగ్ అతను ట్రై చేస్తున్నాడు అని చెప్పి వీళ్ళందరినీ నమ్మడానికి లేదు, ఎవరిని నమ్మడానికి లేదు. ఆ విషయం ఐబొమ్మ రవికి కూడా తెలుసు. లాయర్ల దగ్గర డాక్టర్ దగ్గర అబద్ధాలు చెప్పొద్దు అంటారు కదా. వీడు అన్ని నిజాలు ఆ లాయర్కి చెప్తే అసలు వచ్చాడు లాయరే కాకుండా స్పై అయితే ఆ తెలివితేటల్లో ఆయన ఉన్నాడు ఆల్రెడీ. కాకపోతే కోర్టుకి ఏంటంటే 3 నెలలు జైల్లో ఉంటే బెయిల్ అప్లై చేయొచ్చు. ఆ గొరి కూడా అలాగే ఇంకా బయటకు వచ్చింది. అసలు అది వేస్ట్, అది మనం మాట్లాడుకొని కూడా వేస్ట్. కానీ అట్లా సో ఆ రకంగా అప్లై చేయొచ్చు అని రూల్స్ ఉన్నాయి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. ఈ రూల్స్ అన్నీ కూడా ఆయన జైల్లో ఉండి తెలుసుకుంటాడు.
ఆయనకు అప్పుడప్పుడు జైలుకి ఫ్రీ విజిట్స్ ఇచ్చే గవర్నమెంట్ లాయర్లు ఉంటారు కేసుల కోసం, చెట్టు కింద ప్లీడర్ లాంటి వాళ్ళు. కరుడు కట్టిన నేరస్తులు మొత్తం అసలు లాయర్ల కన్నా లా తెలిసిన నేరస్తులు కూడా ఉంటారు లోపల. నువ్వు ఇట్లా చేయి, ఇట్లా చేయి, ఇట్లా చేయి, ఇట్లా చేయి, నీకు బెయిల్ వస్తుంది. ఒక టైంకి ఏ టైంకి అయితే నీకు బెయిల్ వస్తుందో, ఏ టైంకి నువ్వు నోరు ఉప్పాలో ఆ లోపల పరిచయమైన ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ ట్రైన్ చేస్తారు. ఎప్పుడు పోలీసులు వచ్చినా అమాయకంగా ఇలా డ్రామా ఆడాలి, ట్రైన్ చేస్తారు. అలాగే ఆ పోలీసులకు కూడా తెలిసి డ్రామాలు ఆడుతుండని. ఐబొమ్మ రవిని చూడలేదు కదా, ఎన్ని బొమ్మల రవిలని చూస్తుంటారు వీళ్ళు, అవునా? అంతమందిని చూస్తారు కాబట్టి వీటి నిజం చెప్పట్లేదని పోలీసులకు అనిపించినప్పుడల్లా వాళ్ళు బెయిల్ పెట్టకుండా మ్యాక్సిమం ప్రొటెక్ట్ చేసుకుంటారు. 3 నెలలు వీడి చేత కక్కించుకోవాలి ఏదో ఒకటి. అది దాటితే వీళ్ళు ఏం చేయలేరు. దొరికింది వీడు ఒకడే ఈ రూట్లో, అంత టెక్నాలజీ తెలిసినోడు. వీడి కింది స్థాయి వ్యక్తులకు కూడా వీడున్నంత తెలివి లేదు, మూవీ రూల్స్ వాడుకున్నంత తెలివి వీడికి ఉంది. మరి ఏం చేద్దాం, ఎలా చేద్దాం అంటే దీంట్లో వీళ్ళతో ఎలా నిజం చెప్పించాలి, అట్లాంటి పరిస్థితుల్లో సతమతం అవుతున్నారు. అందుకని చెప్పి మళ్ళీ బెయిల్కి అప్లై చేయకుండా వీళ్ళు విచారణకు పిలుచుకుంటారు. ఇప్పుడన్నా చెప్తాడేమో, ఇదన్నా చెప్తాడేమో. అంటే ఇప్పుడు ఈ కేసే కాకుండా ఇంకొక 3-4 కేసులలో ఇప్పుడు ఈ విచారణ మళ్ళీ కొనసాగుతుందని చెప్పేసి, ఇంకా 3-4 కేసులు అంటే ఏముండే అవకాశం ఉంది? పైరసీ ఇది మనకి ఐబొమ్మలో ఒకటి సినిమా అని పైరసీ అండ్ బెట్టింగ్ యాప్స్, ఇంకా వేరే ఏమి ఉండే అవకాశం ఉందంటారు? ఉంటే వాళ్ళ విడాకుల కేసు ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు, చెప్పలే. వాడు ఇంకెన్ని నేరాలు చేసి ఉంటాడు. ఏముంటాడు, మనీ లాండరింగ్. ఓకే, ఇప్పుడు ఈసీ ఎంటర్ అయితే మనీ లాండరింగ్, ఈడీ ఎంటర్ అయితే మనీ లాండరింగ్ ఉంటుంది. ఆ మనీ లాండరింగ్ కేసులో మళ్ళీ విచారణ ఉంటుంది. డబ్బులు ఎటు మళ్ళీ ఇచ్చావు, ఏమేం చేసావు, ఇంకెంత ఉన్నాయి నీ దగ్గర. అంటే అప్పటికి తను చెప్పింది ఏంటంటే, నేను లగ్జరీస్ మీద ఎక్కువ ఖర్చు చేశాను, నాకు వచ్చిందంతా కూడా నేను చాలా లావిష్ గా బతకడానికి ట్రై చేశాను. అందరు చెప్పే రెగ్యులర్ స్టోరీస్ ఇవి. పోలీసు వాళ్ళు విని కొన్ని కోట్ల కథలు వినున్నారు. ఏవి డబ్బులు ఏమన్నా ఖర్చు అయిపోయినాయి సార్. ఎలా అంటే నువ్వు బెయిల్ కోసం దాచుకుంటావు. ఇప్పుడు పెద్ద లాయర్ని పెట్టుకొని గట్టిగా వాదించాయని ఉంటే ఈ ఐబొమ్మరావుని పట్టుకెళ్ళడానికి 5 నిమిషాలు పట్టదు అడ్వకేట్కి. వాళ్ళ ఫీజులు కూడా అలాగే ఉంటాయి. వాళ్ళకి ఫీజులు ఇవ్వాలి అంటే నీ దగ్గర చిల్లర ఉండాలి. మీ నాన్న దగ్గర ఏమీ లేవు, నువ్వు ఇచ్చినట్టు కూడా లేవు. నేను పట్టుకున్నప్పుడు నీ అకౌంట్లో 3 కోట్లు ఉంటే నేను సీజ్ చేశాను. నీకు ఇంకా అదేంటిది తలా తోక ఎవరు లేరని చెప్పావు. ఎక్కడెక్కడ బ్యాంకుల్లో డబ్బులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయంటే నాకు ఏమీ లేవని చెప్తున్నావు. నీకు సంబంధించిన వాళ్ళు ఎవరున్నారంటే ఎవరు లేరని చెప్తున్నావు. నువ్వు చెబుతున్నావు అంతే. ఏమో అక్కడికి వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకున్నావేమో, ఎవరికి తెలుసు. వాళ్ళతో అదేంటిది నిన్ను కాపాడడానికి వాళ్ళు ఎప్పుడైనా వస్తారేమో, ఎవరు తెలుసు. నీ ఫ్రెండ్స్ ఉన్నారేమో. ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరనే చెప్తారు. అని లేరనే చెప్తారమ్మా. ఎవరు లేకుండా మనుషులు ఉండరు, ఎవడో ఒకడు ఉంటాడు. ఎవరు లేరనే చెప్తారు యాక్చువల్గా చెప్పాలి అంటే. రీజన్ అది తప్పించుకోవడానికి అలాంటివి చేస్తుంటే వీళ్ళు ఏంటంటే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ లాగడానికి ట్రై చేస్తాడు. ఇంకెక్కడెక్కడ డబ్బులు ఉన్నాయో. ఇప్పుడు బెట్టింగ్ అప్పుడు ఎంత ఇచ్చాడు అంటే 10 కోట్లు ఇచ్చాడు. ఏం చేస్తామంటే మీరు పట్టుకున్నప్పుడు ఉన్న 3 కోట్లు అందులో 7 కోట్లు నేను రావడానికి, పోవడానికి, తినడానికి, లగ్జరీ హోటల్కి అయిపోయాయి, ఎయిర్పోర్ట్లో షాపింగ్కి అయిపోయింది. అదే చెప్తున్నాడు తను, ఎగ్జాక్ట్లీ ఇదే చెప్తున్నాడు. అంతే, అట్లాగే ఉంటాయి. బట్ వీళ్ళు విని ఉంటారు కాబట్టి వదలరు, లాగడానికే ట్రై చేస్తారు. ఇప్పుడు బంగారం అక్రమంగా తీసుకొచ్చాడంటే దగ్గర బంగారం తప్ప ఇంకేం దొరకదు. లేదా అప్పుడు అకౌంట్ సీజ్ చేస్తే ఏమున్నాయో తెలుస్తుంది, ఇంకేమున్నాయో మాట్లాడుకుంటారు. బట్ వీడు మనిషి దొరికాడు వితౌట్ ప్రాపర్టీ. అంటే నేను పట్టుకున్నప్పుడు నీ దగ్గర ఉన్నంత వరకే నేను తీసుకోగలను. నీ వెనకాల ఉన్నది ఎంతో నాకు తెలియదు. నిన్ను వదిలితే మళ్ళీ రావు 100% నువ్వు మళ్ళీ రావు. వెళ్ళిన తర్వాత ఇంకొక జెడ్ బొమ్మ పెట్టమని గ్యారంటీ లేదు, అవునా? అప్పుడు ఇంకా నేను పట్టుకోలేరు కదా. అట్లా అంటే మళ్ళీ చేసే అవకాశాలు ఉన్నాయంటారు. ఒకవేళ తనకి బెయిల్ వస్తే తను బయటికి వెళ్తే అంటే కండిషన్ బెయిల్ రావచ్చు కదా. అంటే దేశం వదిలి వెళ్ళొద్దు అనేవి ఏమన్నా కోర్టు నుంచి అట్లాంటివి రావచ్చు. దేశం వదిలి వెళ్ళకుండా ఓ సెట్ బొమ్మ వస్తుంది, నాకు దానికి సంబంధం లేదని అంటావు. అలాగే నీకు ఎలాగైనా నువ్వు సంపాదించుకోగలవు, నీకు ఆ తెలివి ఉంది మైండ్లో. అది హీ కెన్. బట్ అంటే మన చట్టాల్లో కూడా సవరణలు అలా చేశారులే. మరి ఎంత కరుడు కట్టిన నేరస్తుడైనా ఈజీగా వదిలించుకునే ఉన్నాయి. వాడికి కూడా కొన్ని బార్డర్ లైన్స్ ఉన్నాయి. అవి బాగా నెత్తికెక్కి అలాంటి కేసులు డీల్ చేసే అద్భుతమైన అడ్వకేట్లు కూడా ఉన్నారు. మంచి ఫీజు ఇస్తే ఎందులో నుంచైనా నేను తప్పించగలిగే వాళ్ళు కూడా ఉన్నారు. అంతటి ఫీజు ఇవ్వగలిగే శక్తిమంతుడు కూడా ఇతను అని కూడా అందరికీ తెలిసింది, కానీ అతను ఒప్పుకోవట్లేదు అంతే. అఘోరిని పట్టుకున్నప్పుడు కూడా మీరు పట్టుకున్న తప్ప నాకు ఏమీ లేవు, నాకు కనీసం అడ్వకేట్ని పెట్టుకునే స్తోమత కూడా నాకు లేదు, నాకు ఏమీ లేవని చెప్పింది.
అవునా? అడ్వకేట్ పెట్టుకునే స్తోమత లేదు, మీరు 2 రోజులు 3 రోజులు ఉంటా అని చెప్పి విచారణకి వేసుకున్నా ఏమీ లేవు. కానీ ఒకటి, నీకు బెయిల్ పొందే హక్కు వచ్చినప్పుడు నీ తరఫున అడ్వకేట్ వచ్చాడు, నువ్వు మళ్ళీ కార్లో వెళ్ళావు, మళ్ళీ నీ ఫోన్ నీకు వచ్చేసింది, మళ్ళీ వీడియో కాల్ చేసావు, ఇంటర్వ్యూలు ఇచ్చేసావు, డన్. మరి చూడు అట్లా అలాగే వాళ్ళ దగ్గర కూడా మనీ ఉంటుంది ఎంతో కొంత, ఎవరి దగ్గరైనా ఉంటుంది. అది కోర్టు వాళ్ళు కట్టుకొని బయటికి వచ్చే ఆప్షన్ ఉంది మన దగ్గర, అది అలా యూటిలైజ్ చేసుకుంటారేమో అని చెప్పి వీళ్ళు బ్లాక్ చేస్తారు. అంటే నెక్స్ట్ మరి ఎట్లా ఉండదు? ఎందుకంటే ఐబొమ్మ రవికి ప్రజలలో సానుభూతి అయితే చాలా వరకు ఉన్నది. నేను అక్కడే చెప్తున్నా అమ్మా, చూసేటోళ్ళకి సిగ్గు వస్తే వీడిని సపోర్ట్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేటోళ్ళకి సిగ్గు. ఎంత నీచమైన పని చేస్తున్నారంటే మీరు, పొలం చాట్లకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడ అడ్డమైన పనులు చేస్తారు చూడు, అట్లాగే ఇది కూడా. ఎక్కడికో వెళ్ళి పొడుచుకొని ముక్కుల్లో పీల్చుకుంటావు చూడు దొంగతనంగా, అలాగే ఇది కూడా. సినిమా నువ్వు ఫ్రీగా చూస్తున్నావు, ఫ్రీగా సినిమా డౌన్లోడ్ చేసి చూస్తున్నావు, ఎవడో డౌన్లోడ్ చేసి నువ్వు చూస్తున్నావు. కకృతి 200 కకృతి పడి 300 కకృతి పడి. నిజంగా 200-300 ఉందా టికెట్? మరి బయట టికెట్ రేట్ కాదు మా ఐబొమ్మ చేసింది, ఓటీటీ నీకు 299, 149, 159 కదా ఉంది. మరి దీని మీద వీళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు అందరినీ? అంటే ఇదే క్వశ్చన్ నాకు రేజ్ అవుతుంది. ఏంటంటే ఇక్కడ ఏదన్నా గగ్గోలు పెట్టాల్సిందంటే ఆ ప్లాట్ఫామ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కదా, వాళ్ళేమో ఇంతవరకు ఒక్కరొచ్చి కూడా మాట్లాడలేదు. కానీ ఇక్కడ సినిమా ప్రొడ్యూసర్స్, హీరోలు వచ్చి మాట్లాడడం ఏంటంటే, సంస్థ ఓనర్లు ఎక్కడో ఉన్నారు. ప్రొడ్యూసర్ల బాధ్యత ఏంటంటే, ఇప్పుడు రేపటి రోజు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో లేకపోతే మేము ఎవరికి అమ్ముకుంటాం? ఒకప్పుడు అంటే మాకు అన్ని ఆ హక్కులు ఈ హక్కులు ఉండేవి, సినిమా కూడా 100 రోజులు నడిచేవి. ఇప్పుడు సినిమా 3 రోజుల్లో నడుస్తుంది. 3 రోజుల్లో మహా అయితే 1 వీక్లో కావాల్సినంత సంపాదించుకోవాలి, వెంటనే ఒక ఓటీటీ వాడికి మంచి రేటుకి అమ్మాలి. వాడికి కూడా ఎంత తొందరగా అమ్మితే అంత ఎక్కువ డబ్బులు ఇస్తాడు. ఆ ఓటీటీ వాడు కూడా బయట టాక్ చూసి ఓటీటీ తీసుకుంటాడు. ఆ ఓటీటీ వాడు బయట సినిమా ఆల్రెడీ రిలీజ్ అయిందంటే నేను ఎందుకు కొనాలి అని నిన్ను రిటర్న్ క్వశ్చన్ వేస్తే ఎలా చెప్పు? నేను కొనను అంటాడు. ఎందుకు కొనవు అంటే ఆల్రెడీ అది బయట మూవీ రూల్స్లో అక్కడిక్కడ ఉంది, మహా అయితే 5 ఇస్తేవో లేకపోతే లేదు అంటాడు. అది ప్రొడ్యూసర్ నష్టమే కదా. కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు అట్లా. ఒక ప్లాట్ఫామ్ని మేము కోల్పోతున్నాం కదమ్మా, అందుకు మాట్లాడుతున్నారు. సో రవి బయటకు వచ్చే అవకాశం లేదంటారా? రవి బయటికి వీళ్ళు అవకాశం ఉంటుంది. అదే చెప్తున్నా, మన దగ్గర చట్టంలో చాలా సవరణలు ఉన్నాయి, అవకాశం ఉంటుంది. ఏదో రోజు బయటకు వస్తావు. నీకు కూడా బెయిల్ అనేది ఒక హక్కే అండర్ ట్రయల్లో ఉన్నప్పుడు. కాకపోతే వీళ్ళు కూడా నీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబడ్డానికి వీళ్ళు చాలా ట్రై చేస్తారు, నువ్వేమో చెప్పవు. ఇప్పటికీ కూడా తను ఏం చెప్పకుండా ఉన్నాడు అంటే దీని వెనకాల ఇంకా పెద్దగా ఏమన్నా నడుస్తుందంటారా? నడుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్ స్కామ్లో అంతమందిని అరెస్ట్ చేశారు, వాళ్ళు వాళ్ళ హక్కులన్నీ రిలీజ్ అయ్యారు. వివేక హత్య కేసులో మహామహులందరినీ అరెస్ట్ చేశారు, వాళ్ళు వాళ్ళ హక్కులు మా బెయిల్ అంటే వాళ్ళు బయటకు వచ్చారు. అంతే ఉంటుంది. చెప్పాలనుకుంటే చెప్పాలి, బట్ చెప్పలేని పరిస్థితి. పోలీసులు కూడా కొట్టొద్దు, 3rd డిగ్రీ చేయొద్దు, ఏం చేయొద్దు అనే రూల్స్ కూడా వీళ్ళకు ఉన్నాయి. తెలంగాణలో ఇంకా ఫ్రెండ్లీ పోలీస్, నేనేమి అనరు. నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పవు, కర్మ అది. సో ఇది ఇంకా కొనసాగుతూనే ఉంటది ఐబొమ్మ రవిది అని చెప్పి 2-3 months సాగుతుంది, తర్వాత రిలీజ్ అయిపోతాడు. మళ్ళీ ఇంకా ఐబొమ్మ రవి జెడ్ బొమ్మ వస్తుంది, ఇంకా వాడిని కనబడ్డు జెడ్ బొమ్మ వింతలు సృష్టిస్తుంది. అసలు ఓటీటీలో వచ్చిందా, అప్పుడు మూవీ రూల్స్లో వచ్చిన వేస్తాడు, ఓటీటీ 2 వేస్తాడు, అది ఇంకా పెద్ద విస్తరిస్తాడు 100%. ఇదంతా రివెంజ్ తీర్చుకుంటాడు. రివెంజ్ అని కాదు, వాడి వ్యాపారం ఇదే, వాడి వ్యాపారమే ఇది. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం డబ్బులు ఇస్తున్నారు, వాడి వ్యాపారమే ఇది. ఇక్కడ బెట్టింగ్ బ్యాన్, కానీ ఐబొమ్మ డౌన్లోడ్ అవుతుంది, దాన్ని ఎవడు ఆపలేకుండా పోతున్నాడు. ఏదో ఒకటి చేసి మళ్ళీ అందుబాటులోకి వస్తాడు. ఎందుకంటే వాడికి బయట ఆదరణ ఉంది అన్న విషయం తెలిసింది. నన్ను పోలీసులే నన్ను విలన్లా చూస్తున్నారు, బయట జనాలు నన్ను ఆదరిస్తున్నారు. సో నా కస్టమర్లు ఎప్పుడూ కొనడానికి రెడీగానే ఉన్నారు నా ప్రోడక్ట్ని. ఓకేనా? సో నేను మ్యానుఫ్యాక్చరింగ్లో పైగా వాడు మోనోపోలీ. ఈ వైభవం తప్ప ఇంకేం లేవు కదా వేరే వాటికి ఆప్షన్లు. వాడు మళ్ళీ వస్తాడు, ఈసారి దొరకడు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.